ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా కిమ్స్ ప్రాంగణానికి అయితే ప్రముఖ సినీ నటి హేమ గారు వచ్చారు. ఆమెతో మాట్లాడుతున్న విషయాలు తెలుసాం. మేడం గారు, మీకు కోనసీమ ఈ ప్రాంతంలో తెలుగు ప్రపంచ మహాసభలు, తెలుగు మహాసభలు జరగడం అలా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. లాస్ట్ ఇయర్ కూడా రాజమండ్రిలో జరిగినప్పుడు వచ్చాను. అక్కడ తెలుగు మహాసభల్లో సన్మానం కార్యక్రమంలో పాల్గొన్నాను. నాకు కూడా సన్మానం చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. అలాగే మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఇక్కడికి రావడం ఇంకా మహదానందంగా ఉంది. సినీ పరిశ్రమకు ప్రధానంగా మన హాలీవుడ్ కి సంబంధించి తెలుగు భాషలు అత్యధిక ప్రాధాన్యత పొందాయి. అంటే సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. తెలుగు భాష కొంచెం అన్యాయం జరుగుతుంది సినీ పరిశ్రమలో అంటుంటారు. దాని గురించి ఏం చెప్తారు? మీరు తిరిగి తిరిగి సినిమా పరిశ్రమకి ఎందుకు వస్తున్నారు? మీ పిల్లలు తెలుగులో మాట్లాడుతున్నారే చెప్పండి. ఆచి చికెన్ మసాలా మీరు అసలు తెలుగు మీడియంలో జాయిన్ చేస్తారా? మీరు ఇంగ్లీష్ మీడియంలోనే కదా మీరు జాయిన్ చేస్తారు. మీరు ప్రస్తుతం అయ్యండి. మీరు ఎలా జాయిన్ చేస్తారు మీ పిల్లల్ని? అప్పుడు ఇండస్ట్రీకి ఎందుకు ఆపాదిస్తున్నారు? ఇండస్ట్రీ కాదు, తెలుగు భాష ఎక్కడో తొక్కువే పడుతుంది. సో దాన్ని మనం వ్యతిరేకించాలి. అది రాజకీయ నాయకులు ఎందుకు మనకి స్కూల్స్ పర్మిషన్ ఇస్తున్నారు ఇంగ్లీష్ మీడియం కి? తెలుగు మీడియం ఎందుకు ఫస్ట్ లాంగ్వేజ్ చేయలేకపోతున్నారు? మనం చదువుకునేటప్పుడు తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ లాంగ్వేజ్, ఇప్పుడు సెకండ్ లాంగ్వేజ్ ఎందుకు అయిపోయింది? ఎక్కడ జరుగుతుంది ఇది? ఇండస్ట్రీలో జరగట్లేదు, మనలో జరుగుతుంది, మన మధ్యలో జరుగుతుంది. మన పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో వేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడండి, అప్పుడే వాళ్ళు పికప్ అవుతారు అంటున్నారు. చచ్చినట్టు మన పిల్లల కోసం మనం కూడా ఇంగ్లీష్ లో మాట్లాడవలసి వస్తుంది. సో ఇది ఎక్కడ కట్ చేయాలో మీ అందరికీ అర్థమైనట్టుంది కదా. ప్లీజ్, మనలో ఉంది. ఒక జనరేషన్ ని మనం ఎలాగా పాడు చేసేసాం నాకు తెలుసు. అంటే మా అమ్మాయి జనరేషన్ అవనివ్వండి, లేకపోతే మన పిల్లల జనరేషన్ అవ్వండి, అందరూ కూడా మనం మనవరాలు వచ్చే జనరేషన్ అట్లీస్ట్ మనం కాపాడుదాము. సో మనం తెలుగు మీడియం కూడా ఇంపార్టెంటే, తెలుగు కంపల్సరీ కావాలి అంటే చచ్చినట్టు అదే జరుగుతుందండి. సో ముందు మార్పు మనలా రావాలి. టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపున్నటువంటి హేమ గారు ఈ మధ్యన సైలెంట్ అయిపోయిన కారణం ఏంటనుకోవచ్చు? నేనేం సైలెంట్ అవ్వలేదు, ఎప్పుడు బాగానే ఉన్నాను. సో ఎప్పుడు నాకు అన్యాయం జరిగితే ఎదిరించాను, మీడియా వాళ్ళని ఎదిరించాను నేను. ఓకేనా? ఎంటైర్ మీడియా, నాట్ ఓన్లీ ఒక ఛానల్ ఒక ఇది కాదు కదా, అందరినీ చేశాను. సో ఇప్పుడు నాకు కేసు కొట్టేశారు, కానీ ఒక్క మీడియా వాడన్నా రియాక్ట్ అయ్యాడా? మంచిని మాత్రం చూపించకండి, చెడుని మాత్రం 100 సార్లు వేయండి. కేసు కొట్టేసినట్టు ఎవడు వేయలేదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయి? మీకు రేటింగ్లు కావాలి. నేను ఫైర్ బ్యాండ్ గనకనే మీడియాని ఎదిరించి నిలబడ్డా ఈ రోజు ఇక్కడ. నా కేసు కొట్టేశారు, మీరు వేస్తారా వేయరా అని. నేను ఫైర్ బ్యాండ్ కాదండి, ఫైర్ బ్యాండ్ చేసింది మీడియా, అంతేనంటారా? అంతే. ఇంకో విషయం అండి, ఈ మధ్య కాలంలో సినిమాలకి కొంచెం అంటే కొన్ని క్యారెక్టర్ దూరం అయ్యారు. కొన్ని క్యారెక్టర్లకి ఏం కాదండి, అన్ని క్యారెక్టర్లకి దూరం అయ్యాము. పెద్ద సినిమాలు కూడా ఏం రావట్లేదు ఆఫర్లు. నాకు చేయాలనిపించలేదు. మంచి క్యారెక్టర్లు వస్తే చేద్దాం, లేదంటే లేదు అనుకున్నాను. కొన్ని రోజుల తర్వాత చేస్తాను. రాజకీయంగా గతంలో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నుంచి పోటీ చేశారు, అంటే దాన్ని తిరిగారు, ప్రచారం చేశారు. మరి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకా నేను రాజకీయం కోసం అంత ఆలోచించట్లేదండి. ప్రస్తుతానికి నిజంగానే చిల్ అవుతున్నాను. నా లైఫ్ లో చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. ఇప్పుడు నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. సో అన్ని నాకు ఇంకా చాలు, నేను ప్రజాసేవ చెయ్యాలి, జనాల్లో ఉండాలి అనుకున్నప్పుడు మొత్తం అన్ని క్లోజ్ చేసుకుని జనాల మధ్యలో జనాల ప్రాబ్లమ్స్ తో పాటు అన్ని చూసుకుంటూ వచ్చి ఎదగాలి. అంతే తప్ప నేను ఎక్కడో హైదరాబాద్ లో ఉంటూ నేనేదో సినిమాలో యాక్ట్ చేస్తూ రాజకీయం చేయడం కరెక్ట్ కాదనిపించింది నా మనసు. రాజుల అమ్మాయిగా రాబోయే రోజుల్లో ఒకవేళ అది జనరల్ గనక అయితే గనక, అంటే జనసేన పార్టీ నుంచి ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? అంటే నేను ఇంకా ఏ పార్టీ అది ఇదని అనుకోలేదని. జనసేన పార్టీ అయినా ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు ప్రస్తుతానికి నావే. ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్కలాగా హెల్ప్ చేస్తూ ఉంటారు నాకు. సో అన్ని పార్టీలు నావే. నేను రాజకీయాలకు రావాలి అనుకున్నప్పుడు నేను స్టడీస్ చేస్తాను. ఈ రోజు ఉన్న సిచ్యువేషన్స్ రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు నేను ఒకటి మీ మీడియా త్రూ చెప్తే రేపు నేను ఇంకొకటి ఏదైనా జరిగినప్పుడు ఆచి చికెన్ మసాలా మీరందరూ ఆ రోజు హేమ ఇలాగనింది, ఈ రోజు హేమ ఇలా అంటుంది అని అంటారు. సో ఆ డిస్కషన్ ఇప్పుడు చేయదలుచుకోలేదు. నేను రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు నేను పార్టీల తరపున ఎన్లెస్ చేసుకుని ఏ పార్టీ ప్రజలకి దగ్గరలో ఉంది, ఏ పార్టీ బాగా సేవలు అందిస్తుంది అని డిసైడ్ చేసుకున్న తర్వాత నేను రాజకీయాలు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ.